హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడ ముద్దు పార్ట్ 31తో మీ ముందుకు వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఏమ్రా, చూసొచ్చినావా? సంతోషమా? ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు అనిపించిందిరా. వదిన ఎందుకో చాలా సీరియస్గా ఉంది. ఎందుకురా? మనతోటి మంచిగానే ఉంటుంది కదా వదిన. ఏమో మరి, అన్నయ్య ఏమన్నా అన్నాడేమో. నువ్వు గిట్ట చూసి రమ్మంటే కాల్చి రాలేవు కదా, కీసి ఇచ్చే వచ్చినావు కదా, ఏం నాటకాలు ఆడలేవు కదా ఆడ. అంటే తనని చూడక చాలాసేపు అయింది కదరా. అయితే ఏం చేసినావురా? వట్టి ఇట్లా హక్ చేసుకున్నారా? అప్పుడే వచ్చింది వదిన. అవ్వా, సిగ్గున్నదిరా నీకు. ఏడ పడితే ఆడెక్కడ పడితే అక్కడ. అది మా అన్న ఇల్లురా, ఏమనుకుంటాను? కొంచెం కూడా భయం లేదారా నీకు? అది ఎవరిల్లు అనుకున్నావు? మా అన్నయ్య చూస్తే ఎట్లుంటుండే? వదిన ఏమో కానీ అన్నయ్యనైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు చెప్తున్నా. అరే ఒకసారి రారా. ఎక్కడికి? మీకు ఏదో దిగులుగా అనిపించిందిరా, జ్వరం వచ్చింది. వస్తే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తావా ఏంది? నువ్వేమైనా డాక్టర్వా? అది కాదురా. ఎందుకు అట్లున్నది? అసలు అనిత వదిన వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది? వాళ్ళు లేడు కదా ఇంట్లో, ఏదో జరిగినట్టుందిరా. ఇగో, మా వదిన దగ్గర ఉన్నదంటే మేఘన సేఫ్, అర్థమైందా? ఆడెట్లా వారం 10 రోజుల దాకా రాడంటున్నావు. ఇప్పుడు మేఘనకి ఏం ప్రాబ్లం లేదు. మూసుకొని కూసావు సప్పుడేక. మేఘన వాళ్ళ ఇంటికి పోయినాక అప్పుడు పోయి కలిసావు ఎవరు ఉన్నప్పుడు. కాదురా, ఎక్కడికి పోదు మేఘన, నా ఇంట్లోనే ఉంటుంది వారం రోజులు అంటుంది వదిన. వదిన అన్నదా? వదిన దగ్గర ఉంచుకుంటుంది అట్నా? ఎందుకు? అదే తెలియదురా, ఏదో జరిగిందనైతే అర్థమైంది. తన ఒళ్ళు కాలిపోతుందిరా. వాడు నిన్న రాత్రి ఏమైనా... నువ్వు ఆనే ఉంటివి కదరా, ఇంటి చుట్టూ కావాలి కాసుకుంటూ ఆనే వంటివి కదా, ఇంకేమవుతుంది? అది కాదురా, మేఘన వెళ్ళిపోమనగానే నా రూమ్కి వెళ్ళినా. కొంచెం సేపు నిద్ర పట్టిందిరా. మెలకు వచ్చాక వెంటనే వెళ్ళాను. కానీ నువ్వు నీ అనుమానాలు. ఏం కాలేదు మేఘనకు. జ్వరం రాదా ఇక మనుషులు అన్నాక? ఏదో జ్వరం వచ్చింది కావచ్చు. అరే, కనీసం కొన్ని ఫ్రూట్స్ అన్న తీసుకొద్దాం దారా. కొన్ని టాబ్లెట్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఎడబెడతావు. నువ్వే మీ వదినకి ఇచ్చిరా. నా ముఖానికి వేసి ఇసురు కొడుతుంది. ఎక్కడి అంటది ఏందని అడుగుతుంది. ఏమనుకుంటాను? చాక్లెట్ ఆమె చిన్నపిల్ల అనుకున్నావేంది? చాక్లెట్ ఇవ్వగానే తీసుకొని పోవడానికి. అరే నువ్వు అట్లా అనకురా. సరే, ధీరజ్ పంపించిండని చెప్తా. ఎందుకో మా వదినకి అర్థం కాకపోయినా మేఘనకైతే అర్థమవుతుంది కదా. నువ్వు పంపించినావని తెలిస్తే ఆమెకు జ్వరం తొందరగా తగ్గుతుంది. ఇక నీ పార్ట్నర్ నాకు చెల్లెమ్మ లాంటిది. బావ నువ్వు చూసుకొనన్నా చూసుకొని అది కండ్ల నిండా పక్కకే కూర్చుంటుంది దయ్యప్రి. బావ బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళది. బావ బయటికి వెళ్ళడు ఆలస్యం లేదు, వెనకెనకనే ఉరికొస్తుంది. ఎటు చూస్తానవే? నిన్నే చూస్తానా. నువ్వు నన్ను చూస్తానవో వాళ్ళని చూస్తానవో అర్థమవుతుంది. కానీ నువ్వు మాట్లాడొద్దన్నో మాట్లాడతలేను. చూస్తే కూడా తప్పేనా? చూస్తే కూడా తప్పే. మాటలు మాత్రం మాట్లాడినావు అనుకో, మళ్ళా నెల నా దగ్గరనే ఉంచుకుంటా చెప్తానా. ఉంచుకో, ఇక నువ్వే ఉంచుకో. నెల రోజులు ఎట్లా కొట్టుకొస్తానా, ఎప్పటికీ అట్లే కొట్టుకొస్తే అయిపోయి పీడపోతుంది. నీకెలా పనిలేదా అని? నువ్వెట్లా పెండ్లాను అది కూడా నాకు అట్లా పెండ్లామే. ఏమో నీకో లెక్క అదా అనుకో లెక్కనా? ఎవరికైనా గదే లెక్క. ఒకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకొకటి మాట్లాడద్దు. అదెన్నడు మాట్లాడింది? చూస్తలేదు అయితే మిట్రం. అదేదో గాడ బీడీలు చేసుకుంటా అది ఉంటే నిన్ను చూస్తాను పడుతుంది. నువ్వు వాళ్ళని చూస్తాను, నేను ఒక బీడీలకే చూస్తానా. నువ్వు బీడీలకే చూస్తాను, అది నన్ను చూస్తుంది. అసలు మీరిద్దరు ఒకరికొకరు ఎవరో తెలుసా ఇంతకు? ఇంకో నెల అయితే మర్చిపోయేటట్టే ఉన్నదాన్ని. బీడీలు చేసేది ఉన్నదేమన్నా? ఎంతసేపు బీరిపోతావు? నా ఇష్టం. ఇప్పటిదాకా వంగి వంగి బీడీలు చేసినా, ఇప్పుడు మెడలు నొత్తానే అని చక్కగా కూర్చున్నా. అటుకే తిరుగు. నేను ఎటుకే తిరుగుతే నీకెందుకే? నేను ఈ వార్తకు రాలే, నేను ఈ జోలికి రాలే. నా పని నేను చేసుకుంటానా. మరి నన్ను ఎందుకు చూస్తానవే? నిన్ను చూస్తానా అంటాను. చూస్తానా నీ బొట్టు, నీ జుట్టు, నీ కట్టు
అన్నీ రకరకాలు ఎత్తన్నావని చూస్తాన్నా. నా బావకు మంచిగా కనవడన్నని మంచిగా తయారైతా. నీ లెక్క డిప్ప కటింగ్ పెట్టుకొని కూర్చోమంటావే? ఏ అద్దద్దు, నువ్వు మంచిగా రెడీగా కానీ నాకన్నా నువ్వే పడుతుందనివైతివి. మంచిగా తయారుగా. దొంగముండ బావను నాకు కాకుండా ఎత్తాంది. ఆడో 2 రోజులు ఈడో 2 రోజులు ఉంటే ఏంబో నెలలకు నెలలు రానియకుండా ఎత్తాంది. పోయిన నెలనైతే వట్టి ఆగిట్లా సైగా చేసిన చూసింది దొంగముండ. మళ్ళా నెల అటే ఉంచుకున్నది. నా దగ్గర నెల ఉన్నప్పుడైతే అస్సలు మాట్లాడది. ఇటుకే చూసుడు కూడా చూడది. గంత పట్టు పట్టినట్టుంటది. ఇది ఎక్కడి మనిషో ఏం మనిషో. ఈ పిల్లగాళ్ళు ఎవరో ఉండే. ఆగో, ఓ పిల్లగా ఇట్రా. ఆలువేలక్క కొడుకే కదా? నిన్నేనారా నీ అవ్వాయి ముసలోళ్ళకేడ పనిపాట లేదు. టార్చర్ ఏతరు ఇప్పుడు నన్ను ఉద్యోగం ఏం చేస్తానవని. ఇట్రా అమ్మంటే ఏమో గుసగుస పెడతావు. పోరా. ఏంటిది? 6,000 కొడుకేనా? ఆవు, నీ పేరేందో ఉన్నది పిల్లగా? మొన్న నీకెందుకే ఆయన పేరు ఏదైతే. లింగన్న మంచిగున్నాడా? కండబడతాం లేడు? మంచిగా ఉన్నాడు మా బాపు. నా పని మీద పోతాడు వస్తాడు. మరి మాకు ఒక్కనాడు కనబడడు. గిట్కే పోతాడు కదా. ఇక పొద్దుగాల పోతాడు, రాత్రి వస్తాడు. మీకేడ కనబడతాడు? మరి తండ్రి గంట గోస పడతా ఉంటే నువ్వు కూడా ఏమైనా వేసుకోవచ్చు కదా పిల్లగా. తండ్రికింత ఆసరైతే ఏమవుతుంది? ఏం చెయ్యవట తిరుగుతావట తింటావట. నీ అవ్వ ఎప్పుడు చెప్తుంది నాకు ముచ్చట. ఎందుకు తింటాడు తిరుగుతాడు? షాపే పెట్టుకునే పాపం షాప్ చూసుకుంటలేడా పిల్లగాడు? గంట చదువు చదివి ఇక షాపులలో పనిచేసుడేంది? బీటెక్ అంటే ఏంది? ఇంజనీరు. ఇవాళ రేపు వాళ్ళకత్తనే ఉద్యోగాలు అత్తలేవు, ఎక్కువ లేవట. ఎవరు పడతారు? అందరికీ ఏవట్టే ఇంజనీరు. ఈ ఉద్యోగాలు ఏం నుంచి వెళ్తాయి? మనుషులు ఎక్కువైతాండ్రు, ఉద్యోగాలు తక్కువ అవుతాయి. సరే నేను పోతే నాకు పని ఉన్నది. ఏం పని? ఈ పిల్లగాడేవాళ్ళు దోస్తా? అవును. ఏడా పని పాట లేదా? తిరుగుడు మంచిగా షాపులో కూసోక ఎందుకు అటు ఇటు తిరుగుతాండ్రు? పిస అలవాట్లు వేసుకోకుండ్రి, మంచిగా ఉండుండ్రి, మంచిగా పెళ్లిళ్ళు చేసుకోండి. ఏమేం పని మీద పోతాన్నాం. ఆయన మీద పోతే పోండి కానీ గట్టుకాళ్ళు దుకాణంకి అటు ఇటు పోకుండ్రి, ఆరోగ్యాలు పాడి వేసుకోకుండ్రి. నీ మంచికే చెప్తాన్న పిల్లగా. ఇంటన్నావా దోస్తు పిల్లగా? నీ పేరేంది? ధీరజ్ బాబు. వాళ్ళు గసంటోళ్ళు కాదు అత్త. ఎటు పోతాను మొన్న? పని మీద పోతున్నాం అక్క. పోండి వాళ్ళకు పని పాట లేక ముచ్చట్లు పెడతారు. పోండి. పని పాట లేక ముచ్చట్లు పెడతారన్న పడితేవేమే? గా పోరాళ్ళను చూస్తా ఉంటే నాకు భయమే అవుతుంది. గా రమేష్ గారు ఇప్పుడే వీకిండటు. వీళ్ళు కూడా ఏమన్నా నేర్చుకుంటారేమో అని చెప్తాను ముందు జాగ్రత్త. మనం చెప్తే వినరు. తల్లిదండ్రుల పెంపకంతో ఉంటుంది అదంతా. గాలికి ఇడిచి పెడితే గాలి తయారవుతారు. వీళ్ళు అసంటోళ్ళు కాదు. ఆగో ధీరజ్ బాబు అయితే కోట్లు ఉన్నోళ్ళు. మంచోళ్ళు. ఏమో గాల నాపి ఏందో అడగబడుతుంది. ఏ మంచోళ్ళు చెడ్డోళ్ళు అంటలేనే. 4 మంచి మాటలు చెప్తాను అంతే. సరే నేను ఒకసారి మా దోస్తింటికి పోయేస్తా. ఏం తిరుగుతావే? ఇంకా బీడీలు మొదలన్నా పెట్టలేవు. బీడీలు తెచ్చుకోపోసాట. తెచ్చుకుంటా. ఒకసారి అనితని పిలుచుకొని అత్త. అది కూడా కూసుంటా అన్నది ఇడ ముచ్చరకు. రాదా పని అయిపోయినాక మా అత్త తీయలేవో? ఒకసారి పోయేత్తా. పాపం అది నా కోసం ఎన్ని ఎత్తది. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపుతలేదు. మరి జరంగిట్ట వచ్చిందా పన్నదా? ఒకసారి చూసొత్తా. అయ్యో అవునా? చూసిరాపో. ఏ పాటి దూరం వీళ్ళు గీనేనా? చూసిరాపో. అరవింద్ గిట్ట లోపల ఉన్నాడు. లోపల కోడెందుకు? ఈ నుంచే వెళ్తా. తెల్లారిందానే మీ ముచ్చటకు అగ్గి పెడితే దీనికేం పుట్టింది? మేము ముచ్చట పెడితే దీనికేమైతుంది? నీకోసమే చూస్తాన్నా. ఇంకా ఇటు ఏడా కనబడతలేవేందని. మీకు తెల్లారంగానే ముచ్చటకు తీరుతుంది కానీ మాకు ఎప్పుడో తీరుతుంది. నీకెందుకు? నేనట నా కోడలతోటి మాట్లాడొద్దట. మాట్లాడితేనట నేను ఏదో ఒకటి అంటానట. దానికి తలకాయ నొప్పిలు ఎత్తాందట. మంచిగా ఉంటలేదట పానం. అయ్యో ఏమైంది దానికి? అయ్యో ఏమైతుంది? మంచిగానే ఉన్నది. టింగు అనుకుంటా తిరుగుకుంటా. పొద్దుగాల చూస్తే మంచిగానే ఊడ్చింది, అన్నీ వేసింది. మరేం మాట్లాడతాను? నా కొడుకు వచ్చి చెప్తాండు నాకు, నువ్వు నా పెండ్లంతోటి ఏం మాట్లాడకు. మాట్లాడితే దానికి తలకాయ నొప్పి లేస్తుంది, ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, దాన్ని ఏడిపిస్తావు నువ్వు అంటాండు. నేనేం ఏడిపించిందే? నీకేమన్నా చెప్పిందా ముచ్చట అది నా మీద? నీ మీద మేమెందుకు ముచ్చట పెడతాం? మా ముచ్చట్లు మాకు వేరే ఉంటాయి. అబ్బో ఏం ఉద్యోగాలు చేస్తాన్రే? నువ్వు బీడీలు చేస్తావు, అది వట్టిగానే ఉంటుంది. దాని మీద కూడా ముచ్చట్లు ఉంటాయా మీకు? అవి మాకు ఏందో ఉంటాయి. ఈ ఒగ్గిట్లో రిచ్చి తలకాయ నొప్పి తెప్పిస్తావు కాబట్టి అట్లా అన్నాడేమో అరవిందు.
మరి ఇప్పుడు నువ్వు మాట్లాడితే దానికి ఏం కాదు అట్నావే అత్త నేను మాట్లాడితేనే అవుతుంది అట్నా. ఒకసారి ఫోన్ చేస్తావు అరవింద్కి ఫోన్ చేసి అడుగుతా మరి గిట్లా అన్నావట మరి నేను కూడా మాట్లాడన్నా అద్దా అని అడుగుతా. పోనీ రోగం పాడైపోతే నువ్వు నాకు నా కొడుకు కొట్లాటలు పెట్టించి తట్టున్నావు కానీ మరి సపరేట్గా నడతావా ఫోన్ చేయన్నా. అటు వేసి ఇటు వేసి నా కొడుకు నన్ను తిట్ట తట్టి చేస్తుంది. అబ్బాబ్బాబ్బా ఇంటి ముందటికి వస్తే చాలు ఉర్రి కురికి వస్తుంది. అనిత అనిత మాలతి ఏం చేస్తున్నావే మంచిగానే ఉన్నావా? మంచిగానే ఉన్నానే. రాత్రి నిద్ర లేకుండే కొంచెం సుస్తుగా ఉన్నది. ఏమైందే గదే మీ అత్త వచ్చి ఏమో చెప్తాంది. ఏమంటాంది? అరవింద్ మీ అత్తతోటి చెప్పిండట నా భార్యతోటి మాట్లాడకు దానికి తలకాయ నొప్పి తెప్పియకు అని చెప్పిండట. అట్లా చెప్పిండా? నువ్వు కొర్రిచ్చి చంపుతుంది కదా ఆయనకి ఏమనిపించిందో చెప్పినట్టున్నాడు. అరవింద్కి ఏడ పనిలేదు. అన్నేమో అరవిందేమో కానీ నువ్వు కొంచెం బాధగా ఉంటే చూడలేడు. దా లోపలికి రావే. ఏ రాను. ఏమో నువ్వు ఫోన్ కూడా ఎత్తుతలేవు ఏమైందని వచ్చిన. నిన్ననే షాపింగ్ అటు ఇటు పోయినాం టైం అంతా వేస్ట్ అయింది. బీడీలు చేయాలి నిన్నటి ఇవాళటి కలిపి డబ్బులు చేయాలి. వస్తా అంటివేనే రావా? ఏ రానే ఇక నాకు చాతన అయితలేదు. సరే సరే ఇంత తిని వండుకో నిద్ర ఎందుకు పోతలేవే మంచిగా నిద్రపో. తిన్నావా లేదు ఇంకా? ఇంకా తినలేదే. సరే మరి ఇంత తిని వండుకో. ఏమన్నా గోలుంటే వేసుకో. వేసుకుంటానే. ఎక్కడికి మొన్న కూరగాయలు పట్టుకొచ్చినట్టున్నావు? వదినకే. వదినకేనా? పో పో. అరవింద్ పానం ఇచ్చుకుంటాడు అనిత అంటే. కొంచెం సుస్తుగున్నది అనిత. అనిత కోసం పండ్లు కూరగాయలు తెప్పించినట్టున్నాడు. మంచి మొగుడు రావాలంటే ఎంతైనా అదృష్టం కావాలి. ఇట్లా కళ్ళల్లో పెట్టుకునే చూసుకునేటోళ్ళు ఉండాలి. ఏ ఆడపిల్లకుండది అట్లాంటి కళ. మేఘన కనబడతలేదేంటి? ఇంటికైతే తాళం వేసే ఉంది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది కానీ. మేఘన తిన్నవా లేదా? తింటున్నా అక్క. ఇక్కడనే ఉన్నది. మా వదిన బంగారం. చెల్లె చెల్లె అంటది మేఘనని. సొంత చెల్లెలానే చూసుకుంటుందేమో. మొన్న రమేష్ గాని గురించి తెలిసి ఎంత ఏడిచింది వదిన. ఏంది రావి అన్న పంపించిండా? కూరగాయలు మస్తున్నాయి మళ్ళెందుకు తెప్పించిండు? నాకొక్క మాట చెప్పనన్నా చెప్పడు. కూరగాయలు పాలున్నాయి వదిన. పాలు లేవు గాని ఇవి అన్ననే పంపించిండా? కాదు వదిన. మరి ధీరజ్. ధీరజా? ఎందుకు? అటు దిక్కు పోయినాం వదిన. పండ్లు కూరగాయలు కనిపించినాయి. మేఘనకి జ్వరం వచ్చిందా ఏమో అయిందట కదా తింటారని. మేఘనకు జ్వరం వస్తే ధీరజ్ పండ్లు పంపించిండా? ఎందుకురా? నువ్వు నిన్న బాధపడ్డావు కదా వదిన మేఘన గురించి. ఆహా సరే. మేఘనకు చెప్పు వదిన. ఏమని? ఏం లేదు ధీరజ్ ఫ్రూట్స్ పంపించిండని. ఎందుకు? ఆమెకి ఎప్పుడెందుకురా? ఫ్రూట్స్ ఇస్తే చాలు కదా తింటది. అది కాదు వదిన. ధీరజ్ తెచ్చిండంటే ఆమెకు కొంచెం ధైర్యం. ఏంది? ఏం లేదు సరే నాకు పని ఉంది నేను పోతా. ధీరజ్ చేస్తే మేఘనకు ధైర్యం వస్తుందట. నిన్న చూసినా కదా ఎంత ధైర్యం ఇచ్చిండో మేఘనకి. పిల్లకేమన్నా అయితే అని నూకేసి పోయి డోర్ పెట్టుకున్నదట. కడుపులేసి తొక్కిండట. వాడు అసలు మనిషే కాదు. నేను అసలు వాని ఇంటికి పంపియ ఈ పిల్లని. అప్పుడు ఏం చేసింది ధీరజ్? ఆ అమ్మాయిల్ని ఎట్లా పడితే అట్లా మోసం చేస్తున్నారు. పండ్లు కూరగాయలు టాబ్లెట్లు కూడా తెచ్చిండు. ఇంకా ధీరజ్ తెచ్చిండు అని చెప్పానట నేను మేఘనకి. అట్లా చెప్పి సింపతి క్రియేట్ చేద్దామనుకుంటున్నాడేమో. నేను మేఘనకు చెప్తా కదా అసలు బయట లోకం ఎట్లుంది ఏంది ఏం తెలియదు ఆ పిల్లకి. నేను ఆమెను స్ట్రాంగ్గా చేస్తాగు. ధీరజ్ ఇట్లాంటోడు అనుకోలే నేను అసలు. డబ్బులుంటే చాలు ఏమన్నా చేయొచ్చు. అమ్మాయిలని అయితే ఈజీగా మోసం చేయొచ్చు. ఇట్లాంటి అమ్మాయిల్ని అమ్మాయికురాలని పల్లెటూరు ఆడపిల్లల్ని. చెప్తా ధీరజ్ నీ సంగతి. నాటకాలు ఆడినావంటే ఖాళీ చేపిస్తా ఇల్లు. అప్పుడేం చేస్తావో చూస్తా. ఇచ్చినవారా? మేఘం చూసినావా? చూలే లోపల ఉందిరా. ఉందా? పక్క కదా? పక్కా ఉందిరా. మేఘన ఇప్పుడు వదిన చేతులలో ఉంది. వదిన మంచిగా చూసుకుంటుందిరా. దేవత మా వదిన. నిన్నెట్లా ఏడిచిందిరా మేఘన గురించి ఆ రమేష్ గారి గురించి తెలిసినాక. కానీ ఇంతకుముందు మస్తు సీరియస్గా మాట్లాడిందిరా. ఇక ఏం కోపంలో ఉన్నదో ఏం ఫ్రస్ట్రేషన్లో ఉన్నదో.
నువ్వు హగ్ చేసుకున్నా అనబడితివి. ఏమనుకున్నదో ఏమో, వదిన చూసిందారా? ఏమోరా, సౌండ్ రాగానే దూరం జరిగినాం కానీ చూసిందో మరి. చూసింది కావచ్చురా, అందుకే అట్లా మాట్లాడింది సీరియస్గా. నాతో అసలు ఎప్పుడు అట్లా మాట్లాడలే వదిన. అమ్మో, మస్తు సీరియస్ అవుతుందిరా ఈ విషయం తెలిస్తే మాత్రం. ఎందుకు అవుతుందిరా? వదినకి మేఘన అంటే ఎంత కన్సర్న్ ఉంది. తన జీవితం అలా అయిపోయిందని బాధపడుతుంది కదా. ఉమ్, నేను తనని పెళ్లి చేసుకుంటానంటే సంతోషపడుతుందిరా, నాకు తెలుసు. ఏమోరా, మీ వాళ్ళు ఒప్పుకుంటారా? మీ వాళ్ళు ఒప్పుకోకుంటే మేఘన పరిస్థితి ఎటు కాకుండా అవుతుందిరా. నాకు కూడా అదే బాధ అవుతుంది. ఎటు కాకుండా ఎందుకు అవుతుందిరా? ఒకవేళ నేను చచ్చిపోతేనే. రే, అట్లా మాట్లాడకరా. నాకేం కాకముందే మేఘనకు అన్నీ సెక్యూర్ చేసి వెళ్తానురా. అట్లా ఎందుకు మాట్లాడతావురా? ఇప్పుడు మేఘన నేను వేరు కాదురా, మేమిద్దరం ఒకటే. నాకేమైనా అయితే నా తర్వాత తనే వారసురాలు. అలా నేను ఏదో ఒకటి చేసి కానీ పోన్రా. ఏయ్, ఊకే అట్లా అనకు. నీకేమవుతుందిరా? ఏం కాదు. చెప్పలేంరా. మా ప్రేమ విషయం తెలిసి అమ్మ మమ్మల్ని ఎటు కాకుండా చేసిందనుకో, అప్పుడు నేను మేఘుని కాపాడుకోలేక నేనేమైనా చేసుకుంటే. మెంటలారా నీకేమన్నా? నువ్వేమన్నా వేసుకుంటే మేఘన పరిస్థితి ఏంది? మేఘన బతుకుంటా అనుకున్నావా? అంటే నీ ఒక్కందే ప్రేమనారా, ఆమెది కాదా? ఎట్లన్నా వేసి పోరాడి ఇద్దరం కలిసి ఉంటామని చెప్పు. అట్లా చెప్తానే నేను నీతోటి మాట్లాడతా. నువ్వేది చెప్తా తింటా, లేకపోతే నేను నీతోటి మాట్లాడరా. నువ్వు ఉండగా నాకేమవుతుందిరా? మీరిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలిరా జీవితాంతం. మేఘన నిన్ను కాపాడిందిరా, డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది. నువ్వు మేఘనని కాపాడావు. ఇలా జరిగితేనే మీరు కలుస్తారని రాసిపెట్టుందేమోరా. అందుకే ఆ దేవుడు అలా చేస్తుంటాడు. రే, పదరా. ఎక్కడికి? హైదరాబాద్కి. ఏంటి? అవునరా, నేను డిసైడ్ అయ్యాను. చాలా ఆలోచించానురా. వాడు మనకి వారం రోజులు టైం ఇచ్చాడు. వారం రోజుల దాకా రానన్నాడేమో ఆ రమేష్ గాడా. ఒక్క క్షణం కూడా మేఘుని వాడి దగ్గర ఉంచనురా. నిన్న రాత్రి అసలు ఏం జరిగి ఉంటుందో కూడా తెలుసుకోలేకపోతున్నానురా. కానీ ఇప్పుడే చెప్తావారా? ఖచ్చితంగా చెప్పాలిరా. మేఘు నన్ను ఎంత అడిగిందో తెలుసారా? నన్ను తీసుకెళ్ళిపోదీరు అని. నా గుండె పిండేస్తోందిరా. తను నోరు తెరిచి అలా అడుగుతోంది నన్ను. మేఘు ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండురా. ఇంట్లో పెట్టేసిందేమో. వదినకి చేద్దాంరా. చేస్తే మేఘుకి ఇస్తుందా? నువ్వు తెలివని అన్నావు కదా వదినకి. ఎట్లా ఒక అట్లా చెప్పుదాం. నేను ఇండైరెక్ట్గా చెప్తా మేమిద్దరం హైదరాబాద్కి పోయినామని. డాడీకి విషయం మొత్తం చెప్పేస్తాను. మరొకసారి ఫోన్ చేయరా మీ డాడీకి. అసలు ఉన్నాడో లేదో హైదరాబాద్లా. లేకపోతే మళ్ళోసారి వెళ్దాంరా. ముందే అస్సలు చెప్పను. ఏమవుతుందిరా చెప్తే? వస్తున్నామని చెప్పు గంతే, విషయం చెప్పకు. లేదురా, మన ప్రతి మూవ్ని అబ్జర్వ్ చేస్తుంది మా మమ్మీ. డాడీకి ముందే చెప్తే ఏంటో తెలుసుకుందామని ప్లాన్ వేస్తుంది. అందుకే సడన్గా వెళ్ళాలి. పదరా, టైం లేదు. రాత్రి వరకు మళ్ళీ వచ్చేసేయాలి. రాత్రి వరకు వచ్చేస్తావా? ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు వస్తావు? ఆల్రెడీ మధ్యాహ్నం అయింది. అయితే రేపు పొద్దున్నే వద్దాంరా. నైట్ జర్నీ చేద్దాం. సరే, ముందైతే మనం పోదాం. మీ డాడీకి చెప్తే అసలు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో. నేను ప్రాణాలతోటి తిరిగి వస్తానో లేదో అని టెన్షన్ అవుతుంది నాకు కొంచెం. రేయ్, నా మీద నమ్మకం లేదారా నీకు? నీకేమన్నా అయితే నేను ఊరుకుంటున్నారా? ఇక ఆ మాత్రం ధైర్యం ఇచ్చినావు చాలు. పద. అమ్మకి చెప్పేస్తారా? వద్దు, ఎవరికి చెప్పొద్దని చెప్పినా. మరి ఎట్లరా? అమ్మ నా కోసం చూస్తే? బస్సు ఎక్కినాక ఫోన్ చేసి చెప్పుదాం పక్కూరికి పోయినామని. పక్కూరికి ఎందుకని సావ చంపుతుంది. ధీరజ్ తీసుకుపోయిండని చెప్పురా, పనుందని. మేఘనా, టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నానక్క. ఇప్పుడు ఎలా ఉంది? నిద్ర పట్టిందా కాసేపు? నిద్ర అస్సలు పట్టట్లేదక్క. ఎందుకో భయం భయంగా ఉంది. నేనున్నానుగా తల్లి, అస్సలు భయపడకు. నాకు చెల్లి లేదు మేఘనా. అక్క, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. నేనొక్కదాన్నే. అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఎందుకో తెలీదు, నీతో ఆత్మీయత చాలా ఎక్కువ అనిపిస్తోంది. నేను చెల్లి చెల్లి అంటాను కదా నిన్ను, అది మాట వరుస కాదు.
నేను నా చెల్లిలానే భావిస్తున్నాను. థ్యాంక్స్ అక్క. నాకు ఎవరు లేరక్క, అమ్మ నాన్న నేను అంతే. ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి నాకెవరైనా దగ్గరగా ఉన్నారంటే అది నువ్వే అక్క. నీతో మాట్లాడితే అమ్మ నాన్నతో మాట్లాడినట్టే ఉంటుంది. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను మేఘు, ఏదేమైనా సరే నీకే కష్టం రానివ్వకుండా చూసుకుంటాను. నేను సేఫ్గా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నీకు ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నువ్వు నన్ను అక్కగా భావిస్తున్నావు కదూ. అయితే నేను అడిగిన వాటన్నింటికి సమాధానం చెప్పు. నేను చెప్పింది విను. అలాగే అక్క, నువ్వేది చెప్పినా వింటాను. నేను నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పదు గాని ఏడవకు. నువ్వు నన్ను నమ్మితే ఏడవద్దు మేఘనా. నీకు మళ్ళీ బాధపడే అవకాశం రానివ్వను. నన్ను నమ్ము. అక్క, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ రమేష్ మంచివాడు కాదని తెలుసు కదా నీకు. అతను మంచివాడా కాదా? కాదు, అస్సలు కాదు. నా గురించే కాదు, అమ్మ గురించి అసహ్యంగా మాట్లాడతాడు. ఆడవాళ్ళందరినీ అలాగే చూస్తాడు. వాడొక దరిద్రుడు. వాని పక్కన పెట్టు. నీ భర్త గురించి చెప్పు. నీ భర్త ఎవరు మేఘనా? నీ భర్త ఎవరని అడుగుతున్నాను.